అస్సలు ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి ఎర్త్ హోల్ పై కట్టిన ఆ ఫెసిలిటీ చెక్ చేసి ఆ డిమానిక్ మాన్స్టర్స్ తిరిగొచ్చే అవకాశం ఎక్కువ ఉందని సందేహిస్తాడు. ఇటు మళ్ళీ మనకి హీరో డేవిడ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. డివోర్స్ తర్వాత వాళ్ళ కొడుకు టైలర్ ఒక వారం నానింట్లోనో ఇంకో వారం అమ్మింట్లోనో గడుపుతూ ఉంటాడు. ఇది నానటన్ కాబట్టి హీరో లారా ఇంటికొచ్చి అతన్ని పికప్ చేసుకుని అతనితో పాటు అతని ఇంటికి తీసుకువెళ్లడానికి వస్తాడు. ఆయన 15 years ముందు తనకి తోడుగా లేకపోయాడన్న కోపం లారా మనసులో ఇంకా గట్టిగానే ఉంటుంది. దానికి హీరోని ఇంకా క్షమించని తను తీసుకువెళ్తే మాత్రం సరిపోదు. టైలర్ కి కంపెనీ ఇవ్వ వాటిని ఒంటరిగా వదిలేయకని గొడవపడి ఇద్దరు ఫైర్ తో రేగిపోయి అలా ఆర్గ్యూ చేసుకుంటూ వెళ్లడం చూసిన టైలర్ చూడలేక సరే ఆగంటని మధ్యలోకి వెళ్లి వాళ్ళని ఆపి హీరోతో పాటు అతని ఇంటికి బయలుదేరతాడు. ఆ రోజు రాత్రి హీరో ఇంట్లో ఈ తండ్రి కొడుకులు టీవీ చూస్తూ ఉన్నప్పుడు హీరోకి అతని అంకుల్ టెడ్ అని అతని దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. గతంలో జరిగినట్టు మళ్ళీ ఆ మాన్స్టర్స్ భూమిపై దాడి చేయబోతున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. నేను ఊరు చివరన ఒక బంకర్ కట్టాను. గ్రహణం మొదలవడానికి ముందే నువ్వు నీ ఫ్యామిలీని తీసుకుని అక్కడికి వచ్చే డేవిడ్ అని అంకుల్ టెడ్ చెప్తూ